ఇందూరు ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పసుపు బోర్డు ఆఫీస్ ని ప్రారంభించారు. ఇవాళ పసుపు రైతులని నిజమైన పండుగ అన్నారు ఆయన. ప్రధాని మోదీ మాట ఇచ్చారంటే ఆయన నిలబెట్టుకుంటారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. నిజామాబాద్ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలోనే పసుపు బోర్డు ఏర్పాటుకి ప్రధాని అనుమతి ఇచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కాస్త ఆలస్యమైందన్నారు. పసుపు బోర్డు తొలి చైర్మన్ గా బీజేపీ సామాన్య కార్యకర్త పల్లె గంగారెడ్డికి అవకాశం కల్పించామని తెలిపారు. आज वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है. हमारे मित्र पल्ले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं. बहुत बहुत बधाई आपको. अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे. श्री पल्ले गंगा रेड्डी जी चेयरमैन नेशनल टर्मरिक बोर्ड, और आपको बहुत बहुत बधाई. आज के शुभ अवसर पर आप पहले चेयरमैन बने हैं और आपके ऊपर बड़ी जिम्मेदारी रहेगी इस टर्मरिक बोर्ड को सही दिशा दिखाने के लिए और तेजी से आगे बढ़ाने के लिए. Arvind Dharampuri garu on behalf of the whole state. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన పసుపు పండిస్తారన్నారు కేంద్ర మంత్రి. అందుకే పసుపు బోర్డుని నిజామాబాద్లో ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎంతో కృషి చేశారన్నారు. तेलंगाना के माननीय सांसद बंडी संजय गारू, श्री अरविंद धर्मपुरी गारू ने जो लगातार इस विषय को उजागर किया, इस विषय के लिए संघर्ष किया, एक प्रकार से इनके संघर्ष का भी ये एक उचित परिणाम है कि आज बोर्ड शुरू हो रहा है और निजामाबाद में इसका हेडक्वार्टर बनाया जा रहा है. मित्रों, ये नेशनल टर्मरिक बोर्ड के कई सारे ऑब्जेक्टिव्स रखे गए हैं. एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा रिसर्च एंड डेवलपमेंट के माध्यम से. दूसरा, इस हल्दी की वैल्यू एडिशन हो, इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बन के इसको देश और विदेश में बेचा जाए, मार्केट किया जाए. పసుపు బోర్డు చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించిన బీజేపీ నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి పల్లె గంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. 20 రాష్ట్రాలకు కూడా ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడం జరుగుతుంది. నిజామాబాద్ కేంద్రంగా ఆ పసుపు రైతులు అందరి కళలు నెరవేర్చడం కోసం నా శక్తి మేరకు పసుపు రైతులకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా పసుపు రైతులకు కావాల్సినటువంటి ఆధునిక వంగనాలు మొదలుకొని హై వెరైటీలు మొదలుకొని పసుపు శుద్ధి కర్మాగారం కానీ, పసుపు పరిశోధన కేంద్రాలు కానీ, రైతులకు కావాల్సిన సబ్సిడీ పైన ఆయిల్ రైస్ మిల్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శక్తి మేరకు ప్రయత్నించి మీ అందరి ఆదరాభిమానాలను చూడమంటానని, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని మీ అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ ఇచ్చినప్పుడు అందరూ హేళన చేశారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కానీ పసుపు బోర్డు కలను బీజేపీ సాకారం చేసి చూపించిందన్నారు. కాబట్టి ఏ మంత్రి, ఏ ఎంపీ కూడా మీ సమస్య గురించి మాట్లాడలే, ఏ ఎంపీ కూడా మీ సమస్య పట్టించుకునే దాఖలాలు పోలే. కానీ ధర్మపురి అరవింద్ గారు ఆ రోజు అగ్రిమెంట్ రాయించి ఎట్టి పత్లో ఇవాళ తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పిన తర్వాత చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని, సంయమనంతోని మీ అందరి యొక్క సమక్షంలో, మీ అందరి తరఫున ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి దీని ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి మొత్తం మనం సాధిస్తామని చెప్పి ఈ రోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. ధర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు రైతుల దశాబ్ద కళ నెరవేరిందన్నారు. After 4 decades of agitation, perseverance and struggle, the National Turmeric Board is here in Nizamabad today. This has been made possible because people trusted Modi ji and the BJP. Even when critics doubted us and said it was impossible,
But as we say, Modi hai to mumkin hai. Does this mean my job is done now? That I fulfilled my political promise? Absolutely not. This is just the beginning of a new chapter with much more to come. After Telangana became a state, the people to their fate and retreated to Mr. KCR left the people to their fate and retreated to his farmhouse. We won't let that happen again. For us, this is the start of a new dawn. Is the turmeric board only the farmers? The board will work to ensure better prices for turmeric by creating a more structured and efficient market, benefiting farmers directly. Setting up of turmeric processing units and manufacturing units, focus on improving turmeric varieties, enhancing yield, and ensuring better quality through dedicated research and technological advancements. Promotion of turmeric exports will open up global markets, boosting demand and enhancing the international reputation of Indian turmeric. Reduction of logistical challenges such as storage, transportation, and marketing will streamline operations for farmers and traders. Special focus on curbing imports and increasing domestic utilization of turmeric in industries like pharmaceuticals, cosmetics, and wellness.